వాక్యం మనకేం నేర్పిస్తుంది అంటే, దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీ వంశం ఉండాలి. ఒకవేళ ఆయన జ్ఞాపకములో ఉన్నప్పుడు ఎవ్వరూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవండి. ఇక్కడ నోవాహు లోపట ఉండి, ఏం సార్ అందరి పట్టుకొని ఇలా కూర్చోమన్నా కూర్చున్నా 1 day 2 day 3 day 4 day 5 day 6 30 40 ఇలా రోజులు గడిచిపోతా ఉన్నాయి, నా సంగతి ఏంది, నా పరిస్థితి ఏంటి అని ఏడ్చి ఏమైనా ప్రార్థన చేశాడు ఆయన? ఎవరితోటైనా ప్రార్థన చేయించాడా? ఏమండి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి జతలు జతలుగా ఆ ఓడలో ఉన్నాయి. అవన్నీ 1 2 అందులోనే, వాళ్ళు తినే భోజనం అందులోనే, వాళ్ళు తాగే నీళ్ళు అందులోనే. ఏమంటే బాత్రూంలో 1 2 రోజులు పెడుతూ ఉంటావండి నువ్వు? మీలాంటిగా పెద్ద బాత్రూమ్ కట్టిస్తాను నేను, మీ అంటే చిన్నగా పెద్దది ఓ బెడ్రూమ్ అంత బాత్రూమ్ కట్టిస్తాను, అలా 1 2 రోజులు ఉండి టిఫిన్లు భోజనాలు చేయలేస్తావను? ప్రభు నోవాహు అని పిలిచేంత వరకు కూడా నోవాహు దేవుడి సన్నిధిని ప్రార్థించలేదు. యాకోబు తలను తీసేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో ప్రియులారు. ఆ తర్వాత పేతురును పట్టుకున్నారు. పేతురును పట్టుకుని ప్రియులారు ఏం చేశారు? చెరసాల్లో వేశారు. తెల్లారిన తర్వాత ఈయన పేరు కూడా తీసేద్దామని. ప్రియులారా, మీరు చూడండి, చెరసాలలోకి వెళ్ళినటువంటి పేతురు ఏం చేశాడండి? ఏమండి, సార్ నేను ఉపవాసం ఉంటున్నా, నన్ను విడిపించేంత వరకు నీళ్లు ముట్టను, ఇడ్లీ ముట్టను, టిఫిన్ ముట్టను, ఎవరేది పంపించనని తినను తాగను అని దేవుడి మీద అలిగో గులిగో లేకపోతే బయటికి రావాలనో ప్రియులారా కనీసం ఒక చిన్న ప్రార్థన చేశాడా? దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ప్రియులారా, దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ప్రియులారా అగ్నిలోకి ప్రవేశించారు. బైబిల్ చూడండి, ఎవరైనా ప్రార్థన చేశారా? ఎవరైనా ప్రార్థన చేశారా? చేయలేదు. కానీ ఈ తరం ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నారు, కడుపు కాల్చుకుంటున్నారు. అంటారు మేము 10 రోజులు ఫాస్టింగ్, 20 రోజులు ఫాస్టింగ్, 30 రోజులు ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేసే తక్కువ, ఆ ఫాస్టింగ్ గురించి ప్రచారం చేసుకునేది ఎక్కువ. నా ప్రభు అన్నాడు, నువ్వు ఫాస్టింగ్ అనే సంగతి నీ పెళ్ళాన్ని కూడా తెలియద్దు అన్నాడు. నాకు తెలుసు మీరంతా తలస్నానాలు చేసి మొహాలని వికారంగా చేసుకొని ఏదో ఒక భక్తుల్లాగా ప్రార్థనా పరులాగా మీరంతా ఇలా బిల్డప్ ఇస్తారనే సంగతి నాకు తెలుసు. కానీ మీరు అలాగ ఉండకూడదు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేసే వాళ్ళకు, ఉపవాసాలు ఉండే వాళ్ళకు చెప్పిన మాటలు ఇవి. అయినా కూడా బ్రతుకులో మార్పు లేదు, కుటుంబాల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. ఎన్నడన్నా మీ పాస్టర్ గారిని అడిగారా? వీళ్ళు పాస్టర్కి మంచి మంచి భోజనాలు తినిపిస్తున్నారు, మంచి మంచి కానుకలు ఇస్తున్నారు, పాస్టర్లు మంచి మంచి స్థితిలో ఉంటున్నారు. ఏనాడైనా ఒక విశ్వాసి వచ్చి ఏంటి సార్ ఏంది, ఏం జరుగుతా ఉంది? ఎందుకు విశ్వాసం అడగలేకపోతున్నారు? అడగటం తెలియకనా? అడగరాకనా? ప్రియులారా, ఎప్పుడైతే మన బ్రతుకు బాగుండదో మనం ఇతరులను కూడా ప్రశ్నించలేం. ఒకడు నేరం చేస్తూ మరొకడు నేరం చేస్తున్నప్పుడు వాడిని ప్రశ్నించలేడు ప్రియులారా. కానీ నేను అంటాను, దేవుడు మనకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు తన పిల్లల్ని ఒక సంఘంగా చేశాడు. వారి వారి భాషల్లో చదువుకునటానికి బైబిల్ ఇచ్చాడు. వారి వారి భాషల్లో బోధించడానికి బోధకుల్ని ఇచ్చాడు ప్రియులారా. ఇప్పుడు సాధారణంగా అంటారు కదా, సంఘాలలో కొంతమంది పోటీలకు వస్తారు. ఒకరికి పాటకి ఇస్తే ఇంకొకరికి ఇయ్యలేదని, ఒకరికి ప్రార్థనకి ఇస్తే ఇంకొకరికి ఇయ్యలేదని, వాళ్ళకు మాత్రమే మట్టెత్తే పని చెప్పావు కానీ నాకు చెప్పలేదండి అని, మా ఆయనకి ఎందుకు చెప్పలేదని, వాళ్ళకు మాత్రమే ఊడవని చెప్పావు కానీ మమ్మల్ని ఊడవని చెప్పలేదని అంటారా? ప్రార్థనకు పాటకు అంటారు కానీ ఎత్తే కాడ ఊడ్చే కాడ అంటారా? ఏమంటే మరి దానియేలు ప్రార్థన చేయలేదు, అబేద్నెగో ప్రార్థన చేయలేదు, షడ్రకు ప్రార్థన చేయలేదు, పేతురు ప్రార్థన చేయలేదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నోవాహు ప్రార్థన చేయలేదు, ఎవరితో చేయించుకోలేదు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడా, నా బంగారు తండ్రి,
నా ఇండి కొండ, నా కోట, నన్నెందుకు చేసుకోవట్లేదురా నాయనా అని నువ్వు అడగగలిగితే, అలా అడగాలనే వివేచన నీకు వచ్చినాడు, ఈ సత్యంలో నువ్వు కట్టబడతావు, నీ కుటుంబం కట్టబడుతుంది.